My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. తిరుపతి జిల్లా రేణుగుంట మండలం బెదళ్లచెరువు గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈ నెల 15వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కపిలతీర్థం నంది విగ్రహం వద్ద శివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను ఘనంగా ఆవిష్కరించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని నూతన రంగులతో సుందరంగా ముస్తాబు చేసి విద్యుత్ దీపాల అలంకరణను పూర్తి చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకాలు, అర్చనలు తదితర పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా మరుసటి రోజు గంగా గౌరీ సమేత పరశురామ స్వామి వారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, నిత్యాన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దర్శనం చేసుకుని పుణ్యఫలాలు పొందాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కృష్ణయ్య స్వామి, చంద్రశేఖర స్వామి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, జనసేన పార్టీ సీనియర్ నాయకులు జంగంశెట్టి మునిసుబ్రహ్మణ్యం, బీజేపీ తిరుపతి నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ తిరుపతి తూర్పు మండల అధ్యక్షుడు ఆదం అనిల్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, బీజేపీ తిరుపతి సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ యువమోర్చా నాయకులు అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి, పురోహితులు సురేష్ స్వామి, ప్రముఖ గాయకులు ఆదిగురుస్వామి, రాయలసీమ రంగస్థలం కార్యదర్శి కెఎన్ రాజా, డాక్టర్ అర్జున్, ఆర్ఎస్ఎస్ నాయకులు బండారు భరత్, ధనంజయులు, ఎల్ కృష్ణయ్య, ఆలయ అర్చకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. రేణుగుంట మండలం వెదల్లచెరువు గ్రామంలో వెలిసిండు శ్రీ జ్యోతిర్లింగేశ్వర స్వామివారి 15వ తారీఖున శివరాత్రి సందర్భంగా ఆలయమునందు ప్రత్యేక కార్యక్రమాలు చేసి అభిషేకము మరియు ఇతర కార్యక్రమాలు జరుగుతాయి. పొద్దున్న నుంచి కూడా సాయంత్రం వరకు దర్శన ఏర్పాట్లు జరుగుతాయి. అందరూ కూడా దర్శించుకోవాలని చెప్పని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులంతా కూడా ఇచ్చేసి శివరాత్రి పర్వదినాన అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన యొక్క కృపకు పాత్రలు కుదరని కోరుకుంటూ, అదేవిధంగా ఆ రోజు సాయంత్రం వరకు పూజా కార్యక్రమం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అదేవిధంగా అక్కడ వినూత్న కార్యక్రమాలు, పాట కచేరీ ఇటువంటి కార్యక్రమాలు కూడా జరపబడతాయి. కాబట్టి భక్తులంతా ఇచ్చేసి ఆ యొక్క స్వామివారిని దర్శించుకొని అందరూ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతూ ఇట్లు మీ సింగంశెట్టి సుబ్బరామయ్య. శ్రీ శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర దేవాలయం, పెదలచెరువు గ్రామం, కాళహస్తి మార్గంలో రేణుగుంట మండలం. ఏమంటే ఈ శివరాత్రి మహోత్సవాలు అన్నమాట. 2026 ఆదివారం 15వ తేదీ 2/2026 ఆదివారం ప్రారంభమవుతుంది. ఆలయ ధర్మకర్త కృష్ణయ్య స్వామి, మా గుండాల గోపీనాథ్ రెడ్డి రాయలసీమ సేవ సమితి అధ్యక్షుడి ఆధ్వర్యంలో 14వ తేదీ ధ్వజారోహణము, నందీశ్వర పూజ అభిషేకం ఉంటుంది. 15వ తేదీ ఆదివారం సాయంత్రం 6 నుంచి 8 గంటలకి, ఉదయం 6 నుంచి 8 గంటలకి అభిషేకము, 10 గంటలకి 12 గంటల మహాలింగాభిషేకము, సాయంత్రం 6 నుంచి 8 గంటలకి హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు, గాత్ర కచేరీ, హరికథ మరియు రామకృష్ణ భక్త బంధలి పండరి భజన ఈ కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా 12 గంటలకి మహాలింగోద్భవ దర్శనం ఉంటుంది. అదేవిధంగా 16వ తేదీ అమ్మవారి అభిషేకం ఉంటుంది. 17వ తేదీ శూలాభిషేకము, ధ్వజ అవరోహణతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హిందూ బంధువులందరికీ నమశుభాంజలులు. 361 తీర్థాలు కలిసిన స్వర్ణముఖి నది పక్కన రాళ్ల కాలువ పక్కన ప్రతిష్ఠించబడిన శ్రీ భువనేశ్వరి దేవి అమ్మవారి జ్యోతిర్లింగ మహాకాళేశ్వర స్వామి టెంపుల్ను
వెదర్ల చెరువు గ్రామము రేణిగుంట మండలము శ్రీకాళహస్తి రోడ్డున ప్రతిష్ఠించబడింది. రేపు 14వ తేదీ నుండి శివరాత్రి మహోత్సవాలు జరగబడుతున్నాయి. 14వ తేదీ ధ్వజారోహణతో స్టార్ట్ అయ్యి 15వ తేదీ పొద్దున్న 6 గంటల నుండి 8 గంటల వరకు మహాభిషేకము, 10 గంటల నుండి 12 గంటల వరకు మహాకుంభాభిషేకము, రాత్రి స్వయంభులింగేశ్వర స్వామి అభిషేకము ఇవన్నీ జరుగుతాయి. 16వ తేదీ కళ్యాణోత్సవము, తర్వాత అన్నదాన కార్యక్రమము, తర్వాత గ్రామ ఉత్సవం జరుగుతుంది. 16వ తేదీన శూలాభిషేకం చేసి ధ్వజారోహణించబడుతుంది. కావున ఈ 4 రోజులు భక్త మహాశైలులందరూ ఈ చిత్తూరు జిల్లాలో కానీ చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో వాళ్ళు కానీ ఆ ఓంకారేశ్వరుని దర్శించుకొని అందరూ శివుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ఇట్లు జనార్దన్ రెడ్డి, మాజీ అలిపిరి మండలాధ్యక్షుడు. శివాయ. వెదళ్ళ చెరువు గ్రామంలో వెలిసినటువంటి ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా భక్తులను అలరిస్తూ కార్యక్రమం జరగబోతోంది. శివరాత్రి మహోత్సవ సందర్భంగా భక్త మండలి, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ వారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమంతో 15వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా జరగబోవు లింగోద్భవ అభిషేకంలో 50 మంది భక్తాదులు, శివభక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి శివానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా ముందస్తు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. ఓం